మరి మంచి మంచి మూవీస్లో తను యాక్ట్ చేసింది. సో అందుకు గాను మా యొక్క సంస్థ ద్వారా అంటే ఈ సంధ్యావర్షిణి మల్టీ మ్యూజికల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ నుండి తనకి ఒక బిరుదు ప్రదానం చేయాలని అనుకున్నాము. సో దట్ అందుకే నటకీర్తి కోమలి నిజంగా తను చేసినటువంటివి నేను చూశానండి. రెడ్డి గారు అబ్బాయి అనేటటువంటి సీరియల్ ఒకటి, తర్వాత బతుకు బస్ స్టాండ్, తర్వాత ఇంకా కొన్ని చిత్రాలలో దక్ష, ఒక 5, 6, 7, 8 సినిమాలు ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లలో ఉన్నారు. ఇంకా మనకు తెలియనివి ఎన్నో చిత్రాల్లో తను నటించారు. అలాంటి మరి అనుని ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తామని ప్రేక్షించండి. థ్యాంక్ యూ అను. సో ఇప్పుడు మన యొక్క కార్యక్రమం ముందుగా స్టార్ట్ చేయకంటే ముందు ఏ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినా కూడా ముందు ఈరోజు సంధ్యావర్షిణి మల్టీ మ్యూజికల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ చక్కనైన సంగీత విభావని కళనైనా నీ వలపై అన్నటువంటి బహుటంతో ఈనాటి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. అందులో జంట నగరంలోనే కాదు వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధమైనటువంటి గాయని గాయకుల చేత చక్కనైన సినీ సంగీత విభావని కార్యక్రమం, దానితో పాటు సినీ హీరోయిన్ అను గారికి నటకీర్తి కోమలి అనేటువంటి బిరుదు ప్రదానం, ఆ తర్వాత మంచి గాయకుడు మా సూర్యకి గాన బిరుదు ప్రదానం జరగబోతోంది. ఇందులో చక్కనైన పాటలు చోటు చేసుకోవాల్సిన ముందుగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా కూడా గణపతి ఆదిదేవుడిని ప్రార్థించాలి. ఆ కార్యక్రమం సుసంపన్నం కావడానికి ఆయన ఆశీస్సులు మనకు చాలా అవసరం. అందులో మంచి పాటని పాడబోతున్నారు గణనాయకాయ అంటూ. మా సింగర్స్ అందరూ కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాను. అలాగే మధులత మేడం గారు మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ముందుకు రావాలి మేడం. రావాలంటే తొందరగా. థ్యాంక్ యూ సో మచ్. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणस्थानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि
గాన ప్రాణాయ గానాంతరాత్మనే గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే గురు పూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే గురు విక్రమాయ భూమ్య ప్రవరాయ గురవే గుణ గురవే గురుదైత్య తనక్షేత్రే గురు ధర్మ సదారాధ్యాయ గురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయ గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి భూరగుల్పాయ గంధవర్తాయ భోజయ ప్రదాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి అనురాగాయ గ్రంథాయ గీతాయ గ్రంథార్థ తన్మయ గుణినే గుణవతే గణపతయే గ్రంథగీతాయ గ్రంథగేయాయ గ్రంథాంతరాత్మనే గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపదవే గేయచరితాయ గాయగవరాయ గంధర్వ ప్రీకృతే గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే గౌరీస్థనందనాయ గౌరీ హృదయ నందనాయ గౌరభానుసుతాయ గౌరీ గణేశ్వరాయ గౌరీ ప్రణయాయ గౌరీ ప్రవణాయ గౌరభావాయ ధీమహి ఓ సహస్రాయ గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి మేడం గారు మీరు ఒక నిమిషం ఆగాలండి. చక్కగా గణపతి నిజంగా మరి మధులత మేడం గారు గొప్ప మరి నాట్యం అయ్యేది, అలాగే మరి మంచి ఛాయని కూడా ఎన్నో పాటలు అంటే ఆ తిరుపతి తిరుమల దేవస్థానం కాడి నుంచి మొదలుకుంటే ఒకప్పుడు ఉర్రు తొలగించినటువంటి చిట్టిబాబు గారి శిష్యురాలు మా మధులత మేడం గారు. ఆవిడకి ఒక్కసారి గట్టిగా రచనల గురించి కోరుతున్నాను. ఎందుకంటే పెద్దవారు అయినప్పటికీ మరి నేను చాలా చిన్నదాన్ని అయినప్పటికీ పిలిచిన వెంటనే మరి ఇద్దరు కూడా మరి మధులత గారు అలాగే మురళీధర్ సార్ ఇద్దరు కూడా మరి వైఫ్ అండ్ హస్బెండ్ మా యొక్క ప్రోగ్రామ్ని వీక్షించడానికి
తమ పనులన్నీ కూడా వదులుకొని ఇక్కడికి వచ్చినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఒక్క నిమిషం, మరి నిజం చెప్పాలంటే అసలు ఒక్క సెకండ్ తినడానికి కూడా టైం అయినటువంటి సార్, అలాంటిది ఈ ప్రోగ్రాంకు వచ్చినందుకు ఎస్పెషల్లీ మురళీధర్ సార్ మీకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చక్కని పాటతో మేము ముందుకు వస్తాం. మేడం కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సంధ్యావర్షిణి. తర్వాత పాట మీరు వినబోయే పాట మూడు ముళ్ళు ఈ చిత్రం నుంచి వేటూరి వారి రచన, రాజన్ నాగేంద్ర గారి సంగీత సారథ్యంలో బాలు సుశీలమ్మ ఆనాడు ఆలపించినటువంటి సుమధుర యుగళ గీతం లేత చలిగాలులు అన్నటువంటి చక్కని గీతం. జంజాల వారి మార్క్ కనపడుతుంది ఈ పాటల్లో. అంత అద్భుతంగా చిత్రీకరించిన ఈ పాటని విన్నామా? లేత చలిగాలులు దోచుకోరాదురా అన్నటువంటి పాటని సంధ్యావర్షిణి అండ్ సూర్య వినిపించబోతున్నారు. గట్టిగా మీ కర్తార్థంలో మధ్య చలిగాలులు దోచుకోలేవులే మనవనకు ఆగిలిని అవి తాకగలిగులే. లేత చలిగాలులు దోచుకోరాదురా. చలిగాలులు దోచుకోలేవులే. చలిగాలులు దోచు
గారి గళమాధుర్యం, సుశీలమ్మ గల సౌందర్యం కలిసి రాజీవ్ నాగేంద్ర సంగీతంతో పోటీ పడితే ఈ అద్భుతమైన పాట వచ్చింది. తర్వాత వినబోయే పాట స్వప్న వేణువేదో సంగీతం ఆలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే వేటూరు వారి రచన. ఇది కూడాను మణిశర్మ సంగీత సంరక్షణలో బాలు చిత్ర పాడినటువంటి ఈ పాట ఆనాడు సూపర్ డూపర్ హిట్ రాబోయే చందమామ చిత్రం కోసం. ఇందులో ముందుగా వచ్చే సాక్సాఫోన్ బొంబాయి నుంచి ఒక విద్వాంసుని పిలిపించారు మణిశర్మ. సాక్సాఫోన్ మెయిన్ గా సాగేటువంటి సంగీతం చాలా అద్భుతంగా ఉంటుంది. విన్నామా మరి? మధు అండ్ సంధ్యావర్షిని వినిపించబోతున్నారు ఈ పాటని. స్వప్న వేణు వేదో సంగీతం ఆలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే. వెల్కమ్ సంధ్య అండ్ మధు. థ్యాంక్ యూ సార్.
పంచుకోవే పందెం గెలిచే బంధం రెండు ఒకటే కలిసే జంటల్లో స్వప్న వేణువు ఎంత వైకే అద్భుతంగా నాగేష్ సార్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా గాంధీ అన్నట్టుగా వైకే అంటే ఓకే. యువకళా వాహిని అధ్యక్షులు, ఈనాటి సభాధ్యక్షులు మా వైకే నాగేశ్వరరావు గారు ఇచ్చేశారు. వారికి సంధ్యావర్షిణి మల్టీ మ్యూజికల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున సాదర స్వాగతం పలుకుతూ ఇప్పుడు తర్వాత పాట 4 స్తంభాలాట. నరేష్, పూర్ణిమ, తులసి, ప్రదీప్ ఈ నలుగురు నటించినటువంటి ఓ చక్కనైనటువంటి ప్రేమ కథా చిత్రం 4 స్తంభాలాట. రాజన్ నాగేంద్ర సంగీతం, వేటూరు వారి రచన. ఈ పాట చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి అనేటువంటి చక్కనైన పాటను పాడడానికి శ్రీమతి లక్ష్మీ భారత్తో కలిసి మా సూర్య ఈనాటి సన్మాన గ్రహీత పాడి వినిపించబోతున్నారు. తెలుగు సినిమా పాట యొక్క వైభవాన్ని నార్త్ ఇండియాలో కూడా రుచి చూపించిన పాట ఇది. చినుకులా రాలి రాజన్ నాగేంద్ర గారి ఈ స్వరకల్పన తిరిగి హిందీలో వాడుకున్నారు. ఐసీ దివానికి అని చెప్పేసి చక్కనైన పాట వినిపించబోతున్నాడు మా సూర్య అండ్ శ్రీమతి లక్ష్మీ భారతి గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ మేడం. చంద్రాన్న సౌండ్ తక్కువ పెట్టాం, అంత సౌండ్ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంధ్యావర్షిణి మల్టీ మ్యూజికల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చక్కనైన కార్యక్రమం ఇది. ఇద్దరు ఒకడు వర్ధమాన గాయకుడు అయితే మరొకరు వర్ధమాన నటి. వీరిద్దరికి సన్మానం మరియు బిడ్డ ప్రదానం జరగబోయే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధిరథ మహారాజు గారికి కూడా సాదర స్వాగతం పలుకుతూ తులసి గారు ఒక్కసారి ఈ యొక్క ప్రోగ్రామ్కి వైకే నాగేశ్వర్ సార్ అలాగే కొప్పిశెట్టి శంకరన్న కూడా వచ్చారు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సినీ నిర్మాత శ్రీ కొప్పిశెట్టి శంకర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ముందుగా ఈ అద్భుతమైన పాట చినుకుల రాలి నదులుగా సాగినటువంటి ఈ పాటను మీకోసం ప్రజెంట్ చేస్తున్నారు శ్రీమతి లక్ష్మీ భారతి అండ్ సూర్య. సరే అండి. అనగనగా ఒక ఊళ్ళో ప్రొడ్యూసర్ సార్ కూడా వచ్చి ఉన్నారు. సార్ వెల్కమ్ సార్ యువర్ ప్రోగ్రామ్. ఓకే సార్. థ్యాంక్ యూ. చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ. నదివి నేను కడలి నేను మరచిపోవా మమత
ఆహా ఆహా కార్యక్రమానికి ఇచ్చేశారు శ్రీ నాగా గవర ఫిలిం డైరెక్టర్, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. తర్వాత పాట నేను లోకల్ ఈ చిత్రం నుండి శ్రీమణి రచించినటువంటి దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో నరేష్ అయ్యర్ అండ్ మనీషా పాడేటువంటి ఈ చక్కనైన పాట అరేదే ఎక్కడ ఎక్కడ అంటూ. డిఎస్పి సంగీతం అంటే మీకు తెలుసు కదండి ఎంత అద్భుతంగా ఉంటుందో. డిఎస్పి సంగీత సారథ్యంలో కొత్త గాయకులు ఇద్దరు పాడుతున్నటువంటి ఈ మృదు మధుర యుగళ గీతాన్ని పాడడానికి మీ ముందుకు వస్తున్నారు శృతి అండ్ మధు. వెల్కమ్ మధు అండ్ శృతి. యంగ్ టాలెంట్స్, ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నటువంటి యంగ్ టాలెంట్ డైరెక్టర్స్, సింగర్స్, అలాగే హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, సంధ్యావర్షిని వీళ్ళందరినీ ఓ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి సన్మాన సత్కారాలు ఏర్పాటు చేయడం అంటే ఆ అమ్మాయి కూడా మల్టీ టాలెంటెడే. మంచి సంగీత దర్శకురాలు, మంచి రచయిత్రి, మంచి కంపోజర్, ఇంకా చెప్పాలంటే మంచి గాయని. ఇవన్నీ కలబోసి మా సంధ్యావర్షిని. ఒకసారి సంధ్యావర్షినికి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే శృతి గారికి మా మధు గట్టిగా చప్పట్లు. ఒకటిగా కలిపితే మన బొమ్మకారా
గారు చాలా అద్భుతంగా వెస్టర్న్ వాయిస్ గట్టిగా చప్పట్లు కొట్టండి ఒరిజినల్ సాంగ్ లాగా అనిపించింది మనకి. తర్వాత మీరు వినబోయే పాట మంచి నువ్వేలే నువ్వేలే జయ జానకి నాయక అన్న చిత్రం నుంచి ఈ పాట చంద్రబోస్ రచన, డివి శ్రీప్రసాద్ సంగీత సదస్సులో వచ్చినటువంటి ఈ పాటని ఆనాడు శ్వేతా మోహన్ పాడితే ఈనాటి కథానాయిక సంధ్యావర్షిని వినిపించబోతోంది. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సంధ్యావర్షిని మల్టీ మ్యూజికల్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అద్భుతంగా సమర్పిస్తున్నటువంటి సంగీత విభావరి కలనైనా నీ వలపే అన్నటువంటి మొగటంతో సాగుతున్నటువంటి ఈ పాటలు చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఒరిజినల్ పాటల్లాగా మనకి అనిపిస్తూ ఉన్నాయి. కాదంటారా? అవునంటారా? చక్కగా గాయని గాయకులు మనకి వాళ్ళ కళ మాధుర్యాన్ని వినిపిస్తున్నారు. కార్యక్రమాన్ని శ్రద్ధతో వీక్షిస్తున్నారు మా వైకే గారు. తర్వాత విచ్చేసినటువంటి యంగ్ టాలెంట్స్ అందరికీ కూడా మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ సంధ్య. Thank you.
సంధ్యాలక్ష్మి. ఇప్పుడు మీకు వండర్ పాయింట్ చూపించబోతున్నాను. 1986 చిరంజీవి హవా ఎలా నడుస్తుందంటే ఏ సినిమా చూసినా సూపర్ హిట్, ఏ సినిమా తీసినా సూపర్ హిట్. కొండవీటి రాజా అనే చిత్రంలోని ఈ పాట వేటూరి వారి రచనకు, చక్రవర్తి సంగీతం, జానకి బాలు అపురూపంగా హుషారుగా పాడేటువంటి మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారా రాజా అన్నటువంటి ఈ పాటను పాడడానికి మీ ముందుకు వస్తున్నారు మా సూర్యతో ఎస్పెషల్లీ పైకి రావాలి సార్. నేను అందుకే చెప్తున్నాను, ఆగండి. ఒక వండర్ బాయ్ పరిచయం చేస్తానంటే ఇవి మాట్లాడేసింది మధ్యలో యాంకర్. ఈ వండర్ బాయ్ ఫిమేల్ వాయిస్ లో జానకమ్మ వాయిస్ మనకి ఎలా అనిపిస్తాడో చూడండి. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లాను రారా రాజా విన్నామా? ఎంత హుషారుగా ఈ పాటను మళ్ళీ రీమేక్ కూడా చేశారు. మరి విన్నాం సన్వి గట్టిగా యా. మధ్యలో ఆ గ్యాస్ కూడా వస్తుంది ఆయన వాయిస్ లో. నిన్ను చూడకుంటే నాకు పిచ్చిగుంటది, నిన్ను చూస్తే వయసు నన్ను మెచ్చుకుంటది. కసి కసి నీళ్ళు కమ్ముకొస్తే ఎట్టాగను చైలో పిల్లలు రావే రావే జరిగే కథలు మోగాలి తొలికాలంలో
వెళ్ళండి సాయి సంగీత్ చాలా అద్భుతంగా. సాయి సామీర్ యొక్క ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఈ సందర్భంగా తేజ హనుమాన్ ప్రొడక్షన్ తరఫున మా ప్రొడ్యూసర్ శంకర్ గోపిశెట్టి తరఫున చిరు కానుక. సూపర్ గట్టిగా చెప్పండి ప్లీజ్. కళాకారులను గౌరవించుకోవడం మన సాంప్రదాయం కాబట్టి ఏదో మా వంతు. అది బెస్ట్. వెళ్ళండి. ఈ సాయి సంగీత్కి అమెరికా నుంచి కూడా అభిమానులు ఉన్నారు. చాగరాయ గాన సభలో ప్రోగ్రామ్ చేస్తే నరుడా ఓ నరుడా ఏమి కోరిక పాట పాడిన తర్వాత అమెరికా నుంచి కూడా మెసేజ్ వచ్చాయండి. మెసేజ్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ వచ్చాయి, ఇంత అద్భుతంగా పాడాడు, అబ్బాయి నెంబర్ కావాలని చెప్పేసి. మంచి గాయకుడు, ఉద్యోగం వస్తున్నాడు. తర్వాత పాట మీరు వినబోయే పాట అభినందన 1988 చిత్రంలో నిర్మాత ఆర్వి రమణమూర్తి నిర్మించినటువంటి ఓ చక్కని ప్రేమ కథా చిత్రం అభినందన. ఆ చిత్రం నుంచి ఆత్రేయ గారి రచన, ఇళయరాజా గారి సంగీత సంరచనలో జానకమ్మ బాలు ఆలపించినటువంటి మంచు కురిసే వేళలు మల్లె విరిసే నందుకు అన్నటువంటి ఈ పాటను పాడడానికి సూర్యతో కలిసి ఈనాటి కథానాయకురాలు సంధ్యావర్షిని విందామా మరి. సార్ విష్ యూ ఆల్ ది బెస్ట్. కాదా నీ డౌట్ నీకోసం ఆఫ్ ది రికార్డ్. మళ్ళీ వేసే మంచులో మనసు మురిసేదెందుకు? ఎందుకు ఎందుకు ఎవరితో పొందుకు? జలధరించే మేలిలో తొలకరించే మెరుపులో, జలధరించే మేలిలో తొలకరించే మెరుపులో, ఎందుకు వంపులో ఏమిటా సొంపులో? మంచు కురిసే వేళలలో మళ్ళీ విరిసేదెందుకు? ఎందుకు ఎందుకు ఎవరితో పొందుకు? మంచు కురిసే వేళలో మొలక సిగ్గు బొక్కలో మొదటి ముద్దు ఎప్పుడో? మొలక సిగ్గు బొక్కలో మొదటి ముద్దు ఎప్పుడో? మన్మథునితో జన్మమయ్యం చాటినప్పుడు మంచు
కురిసే మంచులు మనసు మురిసే ఎందుకు 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 ఎవరికో పొందుకు మంచు కురిసే వేళలో. ఎండాకాలంలో మంచు కురిపించారు ఇద్దరు గాయకులు. తర్వాత పాట సీతారామ కళ్యాణం. ప్రతి మనిషిలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి, కానీ నెగిటివ్ పాయింట్స్ పక్కన పెట్టి మనిషిలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్ అనేవి కూడా నేర్చి కూర్చి ఆ మనిషి గురించి రాయాలంటే మా రఫీ గారికి మించిన వాళ్ళు లేరు. కళాపత్రిక సంపాదకులు ఈనాటి మరో అతిథి శ్రీ మహమ్మద్ రఫీ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం పలుకుతూ ఇప్పుడు జంధ్యాల దర్శకత్వం వహించినటువంటి యువ చిత్ర కె మురారి గారు నిర్మించిన చిత్రం సీతారామ కళ్యాణం. ఆ చిత్రం నుంచి రాళ్లల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరు పేర్లు. సరే సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మధుమత మేడం గారు కలనైనా నీ వలపే చక్కని పాట, వెరీ క్లాసికల్ సాంగ్. శాంతినివాసం ఈనాటి శీర్షిక గీతం. శాంతినివాసం చిత్రంలో సముద్రాల రామానుజాచార్య గారు రాసినటువంటి ఘంటసాల సంగీత సరచనలో లీలమ్మ హిందోడ రాగంలో అద్భుతంగా ఆలపించినటువంటి గీతం కలనైనా నీవలపై కలవరమందైన నీ పిలుపై అయినటువంటి చక్కని పాట ఇది. శాంతినివాసం చిత్రం కోసం కృష్ణకుమారి గారి మీరు చిత్రీకరిస్తారు ఈ పాటని. ఎంత అద్భుతంగా ఉంటుందో హిందోడ రాగంలోని ఈ పాటను పాడడానికి శ్రీమతి మధులత గారు మీ ముందుకు వస్తున్నారు. విన్నామా మరి? కలనైనా నీవలపై ఈనాటి శీర్షిక గీతం. సంధ్యావర్షిణి మల్టీ మ్యూజికల్ ఈవెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం, నిండైన ఈ కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానికి విచ్చేశారు శ్రీ కేవి మురళీధర్ పట్నాయక్, హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ, మరియు వారి సతీమణి శ్రీమతి మధురత గారు, నాట్యమయూరి. వారు వినిపించబోయే పాట కలనైనా నీ వలపై కలవరమందైన నీ పిలుపై. అంతేకాకుండా గొప్ప గాయని గారు, మరి నాట్య మయూరి అని పెంచుకుంటారు. అంటే ఏదైనా ఒకటే రంగంలో ఉంటారు, మేడం గారు మాత్రం 2 రంగంలో ఉన్నారు. ఇటు మరి నాట్య మయూరిగా పేరు తెచ్చుకున్నారు, అలాగే గొప్ప గాయనిగా కూడా పేరు తెచ్చుకున్నారు. మడలద్ద మేడంకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టారని. కన్నుల గిటారపు కమ్మాయి కళలు ఎంత అద్భుతంగా ఉంటుందో సముద్రాల వారి రచన విందామా? లీలమ్మ గొంతులో జాలువారినటువంటి హిందోళ రాగ గీతాన్ని శ్రీమతి మధురత గారు వినిపిస్తారు. హలో, దీనికి ముందు సాధ్యం ఉంటుందండి. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిధిలోన నీ కొరకే ఈ కలువ వేదన అన్నటువంటి ఏ అక్షరం కూడా వదిలిపెట్టారు మా మేడం గారు. Hello.
ధన్యవాదాలు రుద్రత మేడం. శ్రవణ మనోహరంగా ఆలపించారు. అలాగే సంధ్యావర్షిని సపోర్ట్ ఈ వాయిస్ రాళ్ళల్లో ఇసకల్లో రాసాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిగి చదువుకు ఒక్కసారి కలలలోన తీయగా గురువు తెచ్చుకో కలలన్నీ పంటలై పండనేమో కలిసింది కన్నుల పండగేమో తొలకరి బలపులలో పులకించు హృదయాలలో తొలకరి బలపులలో పులకించు హృదయాలలో ఈనాడు విన్నాం సన్నాయి మేళాలు రాళ్ళల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో చూసాను ఎన్నడో పరిణిలో వచ్చాయి కొత్తగా సొగసులేమో
ఎదలోన తీయగా